హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక కొత్త నోట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కరెన్సీ 100 రూపీస్. హెచ్విఆర్ అయ్యంగార్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు దీన్ని ముద్రించడం జరిగింది. 1960లో దీన్ని ముద్రించారు. 172/109 mm ఉంటుందండి వెడల్పు, విడ్త్ అండ్ లెంత్. ఫఫ్డా నోట్ అని పిలిచేవాళ్ళు దీన్ని ఆ రోజుల్లో. ఫఫ్డా అంటే ఒక గుజరాతీ స్నాక్ ఐటెం కూడా రెక్టాంగులర్ షేప్ లో ఉంటుందని ఫఫ్డా నోట్ అని పిలిచేవాళ్ళు. హెచ్విఆర్ అయ్యంగార్, కేజీ అబోన్కర్, పిసి భట్టాచార్య మధ్యలో చేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా. ఆ రోజుల్లో US డాలర్ కూడా 4.76 రూపీస్ ఉండేది. 1950 నుండి 1965 వరకు ఇదే US డాలర్ రేట్ ఆ రోజుల్లో కంటిన్యూ అయింది. 15 ఇయర్స్. హిస్టారికల్గా అదొక మంచి పీరియడ్ అని చెప్పుకోవాలి. 15 ఇయర్స్ US డాలర్ రేట్ పెరగకున్న గవర్నమెంట్ తీసుకున్న సంస్కరణలు దోహదపడ్డాయి ఆ రోజుల్లో. మంచి వాల్యూ ఉన్న నోట్ అండి ఇది. కరెన్సీ కలెక్షన్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం దీన్ని క్యాచ్ చేసుకోవడం. మీకు అవసరం అనుకుంటే నాకు మెయిల్ చేయండి. అరుదుగా దొరికే కరెన్సీ ఇది. చాలా వరకు ఫేక్ ఉంటాయి. కలెక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కలెక్షన్ చేసుకోవచ్చు. దీని వెనక హీరాకుడ్ డ్యామ్ ఉంటుంది. హీరాకుడ్ డ్యామ్ మహానది రివర్ పై కట్టారండి. ఇది సంబల్పూర్ ఒరిస్సాలో ఉంటుంది. లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ కూడా ఇది. 25.79 కిలోమీటర్స్ ఉంటుందండి. 16.03 మైల్స్ ఉంటుంది. దీన్ని భారతీయులు గర్వించదగ్గ, చెప్పుకోదగ్గ గొప్ప సైంటిస్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1937లో ప్రపోజ్ చేశారు. సర్ హాథ్రోన్ లూయిస్ ఇనిషియేట్ తీసుకున్నారు. ఈయన ఆ రోజుల్లో ఈ ఒరిస్సాకి గవర్నర్గా ఉండేవాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లీడ్ చేశారండి. తర్వాత 1953లో దీన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 1957 Jan 13 ఇనాగ్రేషన్ చేశారు అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఏషియన్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ రివర్ కూడా ఇక్కడే ఉందండి. హీరాకుడ్ రిజర్వాయర్ ని ఆర్టిఫిషియల్ రివర్ అని కూడా అంటారు. ఈ 1960కి ముందుగా 1950లో కూడా బి రామారావు గారు కూడా ఫఫ్డా నోట్లు ఉన్నాయి. ఈ నోట్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం, కొత్త కరెన్సీ కాయిన్స్ కోసం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సిగ్నల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.